స్థానిక ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే విషయంలో పలువురు మంత్రులు అడ్డు చెబుతున్నారని రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఇవాల్టి కేబినెట్ భేటీలో స్పష్టత వచ్చాక ఎన్నికల షెడ్యూల్ అంశంపై క్లారిటీ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేంద్రంపై ఒత్తిడి చేయాలని, తమిళనాడులో జయలలిత తరహాలో ఉద్యమం చేయాలన్నారు. 42% అమలు చేయకుంటే కాంగ్రెస్ తిప్పలు తప్పవంటున్న చిరంజీవులు జాజుల శ్రీనివాస్ గౌడ్తో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. స్థానిక ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఇష్యూ తెర మీదకి వస్తుంది. మనం గతంలో చూసాం, రెండు నెలల క్రితం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా స్థానిక సమస్యల అంశం మీద 42% మీద నిర్ణయం తీసుకోబోతున్నారన్న చర్చ జరగబోతోంది. దాని మీద మరి ఎట్లాంటి నిర్ణయం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ నిలబోతున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే షెడ్యూల్ ఏ రోజైనా రావచ్చు అనేటువంటి చర్చ కూడా బయట నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీసీ ఉద్యమ నేతలు ఉన్నారు, అదే సమయంలో బీసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సాధ్యం కాదంటూ ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయం సాధ్యం కాదంటూ ఏం లేదు. ఖచ్చితంగా దీన్ని మనం సాధించుకోవచ్చు. గతంలో ఇట్లాంటి పరిస్థితి ఉద్భవించినప్పుడు ఇందిరా సహాని కేసులో రిజర్వేషన్లు 50% వరకు సీలింగ్ విధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అధిగమించడానికి జయలలిత గారు వారి రాష్ట్రంలో ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని తీసుకెళ్లి ఢిల్లీకి వెళ్లి అక్కడ అప్పుడున్న పివి నరసింహరావును ఒప్పించి 9వ షెడ్యూల్లో అది చేర్పించడం జరిగింది. మరి 1994 నుంచి ఈ రోజు వరకు దాదాపు 31 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు 50% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నారు, బీసీలు కూడా అనుభవిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలోకి వచ్చేసే వరకే లాస్ట్ టైం ఎన్నికలప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వము 34% రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఆలోచనతో ఒక జీవో ఇచ్చారు. కానీ అందులో చిత్తశుద్ధి లేదు. ఆ తర్వాత జీవోను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్తే సుప్రీంకోర్టులో కూడా మీకు కృష్ణమూర్తి కేసు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 50% దాటకూడదు రిజర్వేషన్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు 27% వెళ్ళిపోతే మరి బీసీలకు 23% మాత్రమే దొరికింది. సో ఆ విధంగా మళ్ళీ రివైజ్డ్ జీవో ఇచ్చి ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో స్పష్టంగా చెప్పారేంటంటే, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే కులగణన చేసి రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో 23 నుంచి 42% పెంచుతాం. కొత్తగా 25,000 మంది పీపుల్ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతారు. ఆ విధంగా మేము బీసీలకు న్యాయం చేయబోతున్నామని డిక్లరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీలో వాళ్ళు ఒక తీర్మానం చేశారు, కులగణన చేస్తామని చెప్పేసి. మార్చి 15 ఒక జీవో ఇచ్చారు. ఆ తర్వాత మర్చిపోతే మళ్ళీ బీసీ సంఘాలని కూడా గోలబెట్టి రోడ్డు మీద ఎక్కినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి మళ్ళీ అక్టోబర్ 10 జీవో ఇవ్వడం జరిగింది కులగణన గురించి. ఇవాళ మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి ఒప్పించి తీసుకొని రండి. ఒకవేళ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అక్కడే ఢిల్లీలో మీరు ధర్నా కూర్చోండి. గతంలో ఎట్లయితే మరి జయలలిత గారికి ఆ చిత్తశుద్ధి ఉంది, ఆమె మొదలే చెప్పిపోయినారు చెన్నైలో, నేను గిన్న ఢిల్లీకి వెళ్లి అక్కడే కూర్చుంటాను, మళ్ళీ 9th షెడ్యూల్లో ఆ బిల్లు ఏదైతే వాళ్ళు పాస్ చేశారో బీసీలకు 50% రిజర్వేషన్, ఆ యాక్ట్ పార్లమెంట్ లో పాస్ అయినాకనే చెన్నైలో అడుగు పెడతామన్నారు. అదే విషయం వాళ్ళు నిరూపించారు. సో ఈ రోజు కూడా మేము కోరేది ఏంటంటే, పార్లమెంట్ లో కూడా ఇవాళ యూపీఏ వాళ్ళకు కావాల్సినంత మెజార్టీ ఉంది, 200 మంది సభ్యులు దాదాపు ఉన్నారు. కాబట్టి వీళ్ళు పార్లమెంట్ లో ఒకవేళ ఈ ఇష్యూను చర్చకు పెట్టి వీళ్ళు డిమాండ్ చేస్తే తప్పకుండా బీజేపీ ప్రభుత్వం దిగొస్తుంది. సో మేము ఈ 10 రోజుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా బీసీలకు అన్యాయం చేయొద్దు, ద్రోహం చేయొద్దు అని చెప్పి కోరుతున్నాం. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ అనుకున్నాం కానీ ఇదంతా చేసుకుంటూ వచ్చాము, కులగణన చేశాము, అసెంబ్లీ 2 సార్లు సమావేశపరిచాము, ఢిల్లీ దాకా వచ్చాము, మీరు కూడా స్వయంగా మీ ఆధ్వర్యంలో కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మీరు ఇప్పుడు అప్పీల్ ఏం చేయదలుచుకున్నారు? ఫైనల్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుని దీని మీద ఎక్సర్సైజ్ చేయకుండా, బీసీ సంఘాలతోటి మేధావులతో చర్చించకుండా ముందుకెళ్తే మాత్రం చేతులు కాల్చుకోక తప్పదు. నేను అంటున్నా, ఇప్పుడు నోటిఫికేషన్ 18 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. 18 నెలల తర్వాత నోటిఫికేషన్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ లేకుండానే పోవాలని చూస్తున్నారు కదా. మీరు ఇదేదో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల ఎన్నికలు వస్తే అప్పుడే పోకపోయారు, 18 నెలలు ఎందుకు ఆగిరు? ఆగిన ప్రయోజనం ఏంది? అంటే దీని మీద పర్టికులర్గా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన అంశం ఒక ఎజెండాగా తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరికి ఎంత వాటా దక్కాలనో వాళ్ళ జనాభా దామాస్ ప్రకారం వాళ్ళకి వాటా దక్కాలంటున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారు ఒక సవాల్ విసిరారు, నరేంద్ర మోదీ గారికి ఒక సవాల్ విసిరారు. మేము తెలంగాణలో చేసినటువంటి కులగణన ఒక రోల్ మోడల్, కాబట్టి ఆ కులగణన దేశానికి మొత్తం అనుసరించాలి, ఈ తెలంగాణ మోడల్గా తీసుకోవాలంటున్నారు. మరి మీరు రిజర్వేషన్లు అమలు చేయకుండా మళ్ళీ రిజర్వేషన్ తగ్గిస్తే మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణ రోల్ మోడల్గా దేశానికి ఎట్లా అంటాడు? ఏ పద్ధతి అంటాడు? మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరపునైనా కూడా మేము 42% చేయబోతున్నామని అసెంబ్లీ వేదిక చెప్పాడు. అది నమ్మవచ్చు. మేము ప్రయత్నం ఏందో చిత్తశుద్ధితో చేయాలంటున్నాం. చేసేటువంటి ప్రక్రియ ప్రభుత్వానికి పార్టీకి చిత్తశుద్ధితో చేయాలంటున్నాం. చిత్తశుద్ధితోటి చేయాలని అనుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒత్తిడి తీసుకురావడం, అందులో భాగంగా అఖిల పక్షాన్ని తీసుకుపోవడం, ఆ తర్వాత అవసరమైతే 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే నేను హైదరాబాద్లో అడుగు పెడతా, ఢిల్లీనే కూర్చుంటా అంటే అది దేశవ్యాప్తంగా ఒక పెను విప్లవం సృష్టిస్తుంది. కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు, కొంతమంది మంత్రులు ఈ బీసీ రిజర్వేషన్లు పెంచకుండా దీన్ని స్కిప్ చేసి కొంతమంది కుట్ర పన్నుతున్నారు. కాబట్టి మేము స్పష్టంగా ఆ కుట్ర పన్నులు కూడా మీడియా ద్వారా బయటకు వచ్చారు. కాబట్టి మేము వాళ్ళ మాటలు వినకుండా మీ కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్పింది, మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఏమి ఇచ్చారు, ఈ 18 నెలలు ఎందుకు ఆగిపోయినాయి, ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు మీరు చెప్పిన మాటలు ఏంది, ఈ అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు తొందరపాటు చర్యలతోటి నోటిఫికేషన్ ఇవ్వకుండా వాయిదా వేయాలి. మొత్తానికి చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం తూతూ మంత్రంగా పనిచేయడం 42% రిజర్వేషన్ అంశం మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తే అప్పుడు రాకపోతే అప్పుడు ఆలోచించాలి తప్ప లోపల కొంతమంది మంత్రులు సీఎం మీద ఒత్తిడి చేయడం వల్ల ఇదంతా లేట్ అవుతుంది అన్నటువంటి అభిప్రాయం కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఈ కనుక రిజర్వేషన్ అమలు కాకపోతే పెద్ద ఎత్తున యుద్ధమే స్టార్ట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం. హేమంత్తో నరేందర్.